మానవుని జీవితం ఆధ్యాత్మిక జీవితంతో ముడిపడి ఉందని, తద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరులో నూతనంగా నిర్మించనున్న శ్రీకృష్ణాలయంకు మంత్రి సుభాష్ గారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శంకుస్థాపన చేశారు. కాజులూరులో ఇటీవల రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ప్రస్తుతమున్న కృష్ణాలయంను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన ఆలయాన్ని నిర్మించేందుకు స్థానిక కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా, దిగ్విజయంగా జరిగింది. అతి త్వరలోనే నూతన ఆలయ నిర్మాణం పూర్తవ్వాలని, ఇందుకు దాతలు, భక్తులు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అవసరమన్నారు. దైవ చింతన ద్వారానే మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవితం పొందేందుకు సంసిద్ధంగా ఉండాలని కోరారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంత్రి సుభాష్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పలువురు భక్తులు పాల్గొన్నారు. తమేవం విద్వాన్ మృదే భవతే నాణ్యత్వం తద్విజయ అంగన్వాడీ బిల్డింగ్ అన్ని చూసారు. పెండింగ్ చాలా ఉన్నాయి.